నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర. ఎస్, ప్రతి వారం కూడా మనకి చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్స్తో ఆరోగ్య మిత్ర మీ ముందుకు వస్తుంది. సో ఈ రోజు కూడా చాలా చక్కటి టాపిక్, అలాగే చాలా యూస్ఫుల్ టాపిక్ అండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన టాపిక్ అనమాట. ఎస్, మనం కాసేపు అంటే మనం చేస్తున్న వర్కింగ్ ఈ బిజీ స్కెడ్యూల్లో ప్రతిరోజు కూడా పొల్యూషన్లో తిరుగుతూ ఉంటాం. అలాగే రకరకాల డిసీజ్ మనల్ని వెంటాడుతూ ఉన్నాయి, చాలా రకాలుగా బాధ పెడుతున్నాయి అనమాట. కానీ ఎన్నో మందులు వాడతాం, ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకుంటాం, అవి పనికి వస్తాయి. బట్ ఈ చాలా అంటే న్యాచురల్గా జరిగే వైద్యం చాలా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. మనం అలాగా మన వర్క్ బిజీలో 2 days అలా బయటకు వెళ్ళి నేచర్ని చూసి వస్తేనే చాలా రిలాక్స్ అవుతాం. అలాంటిది ప్రకృతి వైద్యం ఇంకెంతలా పనిచేస్తుందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, ఈరోజు మనం తీసుకున్న టాపిక్ అదే అనమాట. ప్రకృతి వైద్యంతో పరిపూర్ణ ఆరోగ్యం అనే టాపిక్ మేము ముందుకు వచ్చామన్నమాట. సో టాపిక్ కోసం మాట్లాడడానికి, దీనికోసం అంటే ప్రకృతి వైద్యంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా పనిచేస్తాయి, మన మీద ఎలా ఎఫెక్ట్ ఉంటాయి అవి, సో ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది, ఇలాంటి ఎన్నో విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి శ్రీ కొణిజేటి రోషయ్య గవర్నమెంట్ న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి శ్యామల గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే అండి. సో మేడం, ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ ప్రకృతి వైద్యం అంటే ఎవరికీ తెలియట్లేదు. అంటే ఒకప్పుడు తాతల కాలం నాటి ఆ కాలంలో బాగా యూస్ చేసేవాళ్ళు వీటిని. ఇప్పుడు చాలామంది మర్చిపోయి, అంటే ఈజీ ప్రాసెస్లో కావచ్చు, టైం వేస్ట్ ఎందుకు, లేకపోతే టైం కలిసి వస్తుంది కదా ఇంగ్లీష్ ట్రీట్మెంట్, అది కూడా ఒక అందుకు మంచిదే. బట్ ఇది అనేది చాలా ఎప్పటి నుంచో మన తాతల కాలం నుంచి ఉన్న ట్రీట్మెంట్ కాబట్టి, అసలు ప్రకృతి వైద్యం అంటే ఏంటి? ప్రకృతి వైద్యం అంటే పేరులోనే ఉంది, ప్రకృతితోటి వైద్యము అనేది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆధునిక కాలంలో ఎవరి అవసరాలకు తగ్గట్టుగా ఎమర్జెన్సీగా మనకి ట్రీట్మెంట్ కావాలి అని అంటే మనము అలోపతి వైద్య విధానాన్ని మనం ఉపయోగిస్తున్నాం. అది మంచిదే, ఇది కూడా మంచిదే. ఇది ప్రకృతి వైద్యం అంటే పంచమహాభూతాలతోటి చేసేటటువంటి వైద్యమే ప్రకృతి వైద్యం అన్నమాట. పంచమహాభూతాలంటే భూమి, భూ, జల, అప, వాయురగ్ని అని 5 పంచమహాభూతాలు ఉన్నాయి. అంటే భూమి, జలము, జలం అని అంటే మనం తాగే నీరు, అప అంటే ఈ శూన్య ప్రదేశం అన్నమాట. వాయువు అంటే మనకు తెలుసు చల్లటి గాలి, అది. అగ్ని అంటే సూర్యరశ్మి. సో ఈ పంచమహాభూతాలతోటి చేసేటటువంటి వైద్యమే ప్రకృతి వైద్యం. అంటే ఎటువంటి మందులు మనం వాడమన్నమాట. దీనిలో మనం మెడిసిన్ తయారు చేయడం కానీ, ఆయుర్వేద కానీ, వేరే హోమియోపతి అలాంటి వాటిలో వాళ్ళంతటా వాళ్ళు మెడిసిన్స్ తయారు చేసి వాళ్ళు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డిసీజెస్ని వాళ్ళు తగ్గిస్తూ ఉంటారు. ఇక్కడ అట్లా ఉండదు. ఓన్లీ మన డీటాక్సిఫికేషన్ మెథడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ప్రకృతి వైద్యం లోపల. అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ కూడా బయటకి పంపించేటటువంటి ఒక చక్కటి విధానం ఇది. ఓకే, మాకన్నిటికీ ఏంటి ఒకటే ప్రకృతి వైద్యంలో ఎలా ఉంటుందనంటే, అన్ని రోగాలకి కారణం ఏంటి అనంటే వేస్ట్ మ్యాటర్. వేస్ట్ మ్యాటర్ అంటే ఏంటనంటే అది సైకలాజికల్గా కావచ్చు, ఫిజియోలాజికల్గా కావచ్చు, ఎట్లనైనా కావచ్చు. మెటబాలిక్ యాక్టివిటీలో వచ్చేటటువంటి వేస్ట్ మ్యాటర్ ఏదైనా కూడా కావచ్చు అనమాట. సో ప్రకృతి వైద్యం అనంటే మెటబాలిక్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసేది, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసేది, అది కూడా మందులు లేకుండా పంచమహాభూతాలతోటి చేసేటటువంటి వైద్యం. సూపర్. అయితే మ్యామ్, ఈ ప్రకృతి వైద్యం ఈ ఆధునిక వైద్యంతో ఎంతవరకు భిన్నంగా ఉంటుంది? ఇది ఎంతవరకు భిన్నంగా ఉంటుందంటే, ప్రకృతి వైద్యంలో ఎమర్జెన్సీ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, లేదా ఎవరికో స్ట్రోక్ వచ్చింది, ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాము? ఇమ్మీడియట్గా మనము హయ్యర్ ఎమర్జెన్సీ సెంటర్స్కి మనం వాళ్ళని రిఫర్ చేస్తాము. ఎందుకనంటే ఆ పర్టికులర్ పరిస్థితికి ఇది ఇంపార్టెంట్ అన్నమాట, ఈ వైద్యం ఇంపార్టెంట్. ఓకే. అదే ప్రకృతి వైద్యానికి కనుక వస్తే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులన్నిటికీ కూడా ప్రకృతి వైద్యం చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటి అనంటే, ఇట్లాంటి ఎమర్జెన్సీస్ రాకుండా ప్రకృతి వైద్యం కాపాడుతుంది అనమాట. ఓకే. అంటే ఎమర్జెన్సీస్ రాకుండా, ఇప్పుడు సపోజ్ కొలెస్ట్రాల్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంది, డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ ఉండటం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మన అందరికీ తెలిసినటువంటిదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూట్ కాజ్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసమని ప్రకృతి వైద్యం చాలా సహాయపడుతుంది. అంటే ముందు జాగ్రత్త, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తాం కదా. సో ప్రివెంటివ్ మెథడ్ లోపల ఇది బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రివెన్షనే కాకుండా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని కూడా అది
చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఏదైనా ఒక ప్రాబ్లం మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ అడ్మిట్ అవుతారు, హాస్పిటల్లో వస్తారు, మన నేచర్ క్యూర్ హాస్పిటల్కి వస్తారు, వచ్చి అడ్మిట్ అవుతారు. మేము వాళ్ళకి కొన్ని విధానాలను చెప్తాము. అంటే ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఈ విధంగా ఆహారం తీసుకోండి, ఈ విధంగా మీరు ఉండండి అని చెప్తాము. దాన్ని వాళ్ళు కొన్ని రోజుల వరకు పాటిస్తారు. 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఏం చెప్తామంటే, మళ్ళీ మీరు మాకు రివ్యూ చేయండి, అంటే వచ్చి మా దగ్గర ఒకసారి మళ్ళీ చూపించుకోండి, మళ్ళీ మా దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్ విధానాలు మీరు ఒకసారి తీసుకోండి అని మేము రివ్యూ చేస్తాం. అది వాళ్ళు 6 నెలలు కాకుండా ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలు ఎప్పుడో వచ్చారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ అనేది దెబ్బతింటుంది అనమాట. అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బీపీకి మెడిసిన్స్ వాడడం మొదలు పెడితే కంటిన్యూస్గా వాడుతూనే ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఒకసారి ప్రకృతి వైద్యాన్ని మనం మొదలు పెట్టాము అనంటే దాన్ని కంటిన్యూటీ చేయాలన్నమాట. సో ఆధునిక వైద్యానికి దీనికి ఉన్న తేడా ఏంటి అని అంటే, అది ఎమర్జెన్సీలలో బాగా ఉపయోగపడుతుంది, ఇదేంటంటే ఎమర్జెన్సీస్ రాకుండా ఉపయోగపడుతుంది. రెండిట్లో ఎమర్జెన్సీస్ అనేటటువంటి వాటిని ప్రివెంట్ చేస్తుంది, ప్లస్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయో దానిని కూడా మనం క్యూర్ చేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సూపర్. అయితే మ్యామ్, ఈ ప్రకృతి వైద్యం ఏ ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా? ప్రాథమిక సూత్రాలు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ పంచమహాభూతాస్ థియరీస్ పైననే అది ఆధారపడి ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ భూమి అంటే నేను చెప్పాను భూమి, దాన్ని మాకు ఎక్కడెలా ఉంటుందంటే మట్టి చికిత్స ఉంటుందన్నమాట. మట్టితోటి మనం చికిత్స చేస్తాం. చాలా అనుకుంటారు మట్టి అంటే ఎక్కడో దొరికేటటువంటి ఎక్కడైనా పూల కుండీలలో వేసే మట్టో లేకపోతే ఇంకెకటి ఏదో మట్టి అని అనుకుంటారు. అలా కాదు, ఇది చెరువులో నుంచి మనము తీసినటువంటి మట్టి అనమాట. దానంతా ప్రాసెస్ చేసి దానంతా ఒక చల్లటి ప్రదేశానికి ఎక్స్పోజ్ చేసి, చల్లనీళ్ళని ఎక్స్పోజ్ చేసి 2-3 రోజులు ఓపెన్ ఎయిర్లో పెట్టి ఆ చల్లనీళ్ళతోటి ఈ మట్టిని అంతా కలిపి అప్పుడు మనము బాడీకి ఉపయోగిస్తామన్నమాట. సో దాంతో ఏమవుతుందనంటే, మట్టికి ఉన్నటువంటి ఆ మ్యాగ్నెటిక్ పవరు, మట్టికి ఉన్నటువంటి ఆ మెడిసినల్ పవర్ అనేటటువంటిది శరీరానికి మనకి వస్తుందన్నమాట. అట్లా మట్టి వైద్యం చేస్తాము. జలం అని అంటే అందరు అనుకుంటారు ఓన్లీ వాటర్ ఒకటే తాగేస్తే నీళ్ళు, మనం రోజుకి 12 గ్లాసులు నీళ్ళు తాగండి అని చెప్తుంటాం. అలా కాకుండా ఓన్లీ నీళ్ళు తాగితేనే మనకి క్యూర్ అవుతుంది అని కాదు. ఇక్కడ ఏంటి అని అంటే, రకరకాల టెంపరేచర్స్, అంటే మాకు ఒక టెంపరేచర్ చార్ట్ ఉంటుంది. 0 డిగ్రీల నుంచి మనము 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ చార్ట్ ఉంటుంది. సో దానికి ఈ డిసీజ్కి ఇంత టెంపరేచర్ వాటర్ని ఈ విధంగా ఉపయోగిస్తే ఈ డిసీజ్ తగ్గుతుంది అని చెప్పి మాకు ఒక సైంటిఫిక్ ప్రూవెన్ స్టడీ ఉందన్నమాట. హైడ్రోథెరపీ అని చేస్తాం మేము. సో దానివల్ల ఈ జల చికిత్స అనేటటువంటిది మనం చేస్తాం. అనంటే శూన్యం అని చెప్పాం కదా, ఇక్కడ మాకు ఫాస్టింగ్ థెరపీ అని ఒక థెరపీ ఉంటుంది. సో అందరు అనుకుంటారు ఫాస్టింగ్ అని అంటే మొత్తం అంతా భోజనము ఆహారము ఏమీ లేకుండా ఉత్తగా ఫాస్టింగ్ మంచినీళ్ళు పెట్టి ఫాస్టింగ్ చేయిస్తారని చెప్పేసి అదొక అపోహ ఉందన్నమాట. కానీ అలా కాదు. ఫాస్టింగ్ అని అంటే మనం జ్యూసెస్ తోటి ఫాస్టింగ్ చేయొచ్చు, మంచినీళ్ళతోటి ఫాస్టింగ్ చేయొచ్చు, ఫ్రూట్స్ తోటి ఫాస్టింగ్ చేయొచ్చు. ఇలాగా ఫాస్టింగ్ థెరపీ అనేటటువంటిది. ఇంకా వాయు అని అంటే ఇప్పుడు మనం చికిత్స, ప్రాణాయామ చికిత్స ఒకటి ఉంది. చల్లటి గాలికి ఎక్స్పోజ్ చేయడం అనేటటువంటిది ఉంటుంది. అగ్ని చికిత్స అంటే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం. సూర్యరశ్మితోటి మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు అందరికీ మనకి తెలిసినటువంటిదే. సో సూర్యరశ్మితోటి ఎక్స్పోజ్ చేయడం. ఇంకొకటి ఏంటంటే ఇంకా మాకు ల్యాంప్ థెరపీస్ అని అట్లా ఇంకా కొంచెం మాడిఫైడ్ అన్నటువంటి థెరపీస్ ఉన్నాయన్నమాట. వాటికి కూడా ఎక్స్పోజ్ చేసి మనం థెరపీస్ ఇస్తాం. రైట్. ఎస్, చూస్తున్నారు కదండి, ప్రకృతి వైద్యంతో పరిపూర్ణ ఆరోగ్యం అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. సో మ్యామ్, అదేవిధంగా ఈ భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం ఇవి మెయిన్ పార్ట్ అని చెప్తున్నారు. అంటే మనం పేషెంట్ అనొచ్చా? పేషెంట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇవి యూస్ చేస్తూ ఉంటారు? అంటే ఏ కండిషన్స్కి ఏవి యూస్ చేస్తారు? అంటే మేము యాక్చువల్గా పేషెంట్లను ఏం చెప్తామనంటే, మేము యాక్చువల్గా మీరు అంటాను మేము సాధకులు అని అంటాం. ఓకే, సారీ, పర్లేదు అనొచ్చు. మేము పేషెంట్ హిస్టరీ అనే రాసుకుంటాం మేము కేస్ షీట్లో రాసేటప్పుడు. కాకపోతే అంటే మనము సాధకులు అని చెప్తామన్నమాట. ఎందుకు అని అంటే వీళ్ళని సాధకులు అని చెప్తామంటే, మా యొక్క సిద్ధాంతం ప్రకారంగా మనలోనే ఒక వైద్యుడు ఉన్నాడు.
ఆ వైద్యుణ్ణి మనంతట మనమే మన యొక్క ఆహారపు అలవాట్ల వల్ల, మనం చేసేటటువంటి క్రియల వల్ల వాడిని మనం నిద్ర లేపుతామన్నమాట. సో ఆ లేపినప్పుడు ఏమవుతుంది అనంటే మనలో ఇమ్యూనిటీ అనేటటువంటిది పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో అప్పుడు మనకి క్రానిక్ డిసీజెస్ కాదు, ఈవెన్ అక్యూట్ డిసీజెస్ కూడా మనకి దగ్గరికి రాకుండా ఉంటాయి కదా. ఇప్పుడు జలుబు చేయడం అనేటటువంటిది ఉంటుంది, లేకపోతే స్కిన్ డిసీజెస్ ఉంటాయి, ఇంకా రకరకాలుగా అక్యూట్ డిసీజెస్ చాలా ఉంటూ ఉంటాయి కదా. డయోరియా ఉంటుంది, లేకపోతే టైఫాయిడ్ ఫీవర్ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా అప్పుడు వస్తూ ఉంటాయి, దాని తర్వాత తగ్గిపోతాయి, అయిపోతూ ఉంటుంది కదా. అట్లాంటివి రాకుండా ఉండడం కోసం అని ఇమ్యూనిటీ పెంచడం కోసం ఈ ప్రకృతి వైద్యం అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎలాంటి పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు, ఎవరు మా దగ్గరికి వస్తారు అని అంటే, ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ప్రకృతి వైద్యం అంటే ఒబేసిటీ తగ్గించడానికి మాత్రమే, బరువుగా ఉన్నవాళ్ళు లావు తగ్గడానికి మాత్రమే ప్రకృతి వైద్యం పనికొస్తుంది అని ఒక పెద్ద అపోహ చాలా మందిలో ఉందన్నమాట. కానీ బరువు ఒక్కటే తగ్గడం కాదు, మనకి ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మాడిఫైయింగ్ డిసీజెస్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలి మార్పులతోటి జీవన శైలి రకరకాలుగా మారుతూ ఉండటం వలన వాళ్ళకి రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మీరు ఒబేసిటీతో పాటుగా స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి. అంటే మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, దేనివల్ల ఏ విధంగానైనా కూడా అది కావచ్చు అనమాట. సో డయాబెటీస్ వాళ్ళు వస్తారు, హైపర్ టెన్షన్ వాళ్ళు వస్తారు, ఎనిమిక్ కండిషన్లో ఉన్న వాళ్ళు వస్తారు, స్కిన్ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వస్తారు, పెరాలసిస్ వాళ్ళు వస్తారు మా దగ్గరికి, కొలెస్ట్రాల్ హై, డిస్లిపిడీమియా అంటాం కదా, అలాంటి వాళ్ళు వస్తారు. స్ట్రోక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పీరియడ్ అంటే స్ట్రోక్, ఇప్పుడు ఇవాళ ఒక స్ట్రోక్ వస్తుంది, కొంత రికవరీ పార్ట్ అలోపతిలో వైద్యం చేయించుకుంటారు, దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా రీహాబిలిటేషన్ కావాలి, లేకపోతే దాని ఫర్దర్గా ఇంకా ఎలాగ ఇంప్రూవ్, ఆ మజిల్ యాక్టివిటీ ఎట్లా రావాలి, లేకపోతే ఆ మజిల్ ఫంక్షనింగ్ ఎట్లా మళ్ళీ నార్మల్సీ రావాలి, న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రకృతి వైద్యానికి వస్తారన్నమాట. ఇవే కాకుండా ఇన్ఫర్టిలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు కొంతమందిలో పిల్లలు పుట్టకుండా ఉంటారు, ఇన్ఫర్టిలిటీ ఉన్నటువంటి వాళ్ళు, పీసీఓడి ఉన్నటువంటి వాళ్ళు, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని ఇప్పుడు చాలా మందిలో ఆడపిల్లల్లో వస్తుంది కదా, అలాంటి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు అనమాట. రైట్. ఎస్. అయితే మ్యామ్, ఈ సాధారణ కుటుంబాల్లో ఈ ప్రకృతి వైద్యం పాటించగలరా? తప్పకుండా పాటించగలరు. అందరికన్నా ఈజీగా పాటించవలసింది ఏంటి అని అంటే ప్రకృతి వైద్యమే. ఓకే. ఎందుకనంటే ప్రకృతి వైద్యంలో 5 సూత్రాలు ఉన్నాయి, మేము 5 సూత్రాలు చెప్తామన్నమాట. ప్రకృతి వైద్యంలో మనకు ఉన్నటువంటి 5 సూత్రాలు ఏంటి అని అంటే, రోజు కనీసం 12 గ్లాసుల మంచినీళ్ళు తాగాలి. 12 గ్లాసుల మంచినీళ్ళు మీరు ఎలా తాగుతారా అంటే, పొద్దున ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాసు, అట్లా కాదు. నేనేం చెప్తానంటే గంటకు ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటే 12 గ్లాసులు అయిపోతాయి. రోజుకొక 12 గ్లాసులు అంటే 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. ఎందుకు తాగాలి? శరీరంలో అనేకమైనటువంటి వ్యర్థ పదార్థాలు ప్రతి క్షణం మనకి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ పదార్థాలన్నింటినీ బయటికి పంపించడానికి, అంటే విసర్జన అవయవాలు ఉంటాయి కదా మనకి, అంటే మూత్రం ద్వారా, చెమట ద్వారా, దాని తర్వాత ఏమంటారు డిఫికేషన్ అంటే మలద్వారం ద్వారా, అలా బయటికి పంపించడం కోసమని ఈ మంచినీళ్ళు తాగాలి. కంటిన్యూస్గా తాగుతూ ఉంటే దాని లోపల నుంచి వెళ్ళిపోతాయి అని చెప్పి మనందరికీ తెలుసు. అదే కాకుండా బాడీ లోపల బ్లడ్ వాల్యూమ్ని కంట్రోల్ చేయడానికి కూడా మనం మంచినీళ్ళు తాగాలన్నమాట. ఓకే. అంతెందుకండి, ఇప్పుడు ఎవరైనా కింద పడిపోతే ఇమీడియట్గా మనం ఏమి ఇస్తాము? ఒక గ్లాసు మంచినీళ్ళే ఇస్తాం. ఇమీడియట్గా పోయి వాడికి కోకో కోలానో లేకపోతే ఇంకొకటో స్ప్రైటో ఇవ్వం కదా. వాళ్ళకి ఇవ్వవలసింది మనం మంచినీళ్ళే ఇస్తాం. ఎందుకంటే ఇమీడియట్గా టిష్యూ ఫ్లూయిడ్స్ నార్మల్ వస్తాయి, దాంతో వాళ్ళకి మళ్ళీ కాన్షియస్లోకి వస్తారు అన్న దీంతో మనకు అందరికీ తెలిసినటువంటిది. సో అదొకటి. దాని తర్వాత రోజుకి 2 సార్లు మాత్రమే భోజనం చేయాలి. అంటే అంటే వండినటువంటి పదార్థాన్ని మనం 2 సార్లు మాత్రమే భోజనం చేయాలి. ఒక పూట మనం అంటే రోజు మామూలుగా మనం వండుకున్నటువంటి ఆహారం ఒక పూట అయితే, ఒక పూట పండ్లు, పచ్చి కూరగాయలు, లేకపోతే కనుక జ్యూసులు, ఫ్రూట్స్ అట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చు అనమాట. అదే పచ్చి కూరగాయలు అంటే కంప్లీట్గా బాయిల్డ్ అంటారు మ్యామ్. బాయిల్డ్ కూడా తీసుకోవచ్చు. పచ్చివి అంటే ఇప్పుడు రా సలాడ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో ఆకలేస్తే ఫ్రూట్ జ్యూసెస్ కానీ, మజ్జిగ కానీ, అలా తేలికగా జీర్ణం అయ్యేటటువంటి ఆహార పదార్థాలు మధ్యలో తీసుకోవాలి. రోజుకి 2 సార్లు మాత్రమే భోజనం చేయాలి వండిన పదార్థాలు.
తర్వాత రోజుకు 1 గంట సేపు వ్యాయామం చేయాలి. తప్పకుండా వ్యాయామం అనేది అందరికీ మ్యాండేటరీ. అందుకే ఇప్పుడు చిన్నపిల్లలకి స్కూల్లో కూడా వాళ్ళందరికీ ఏం చెప్తున్నారు, చిన్నప్పటి నుంచి డ్రిల్ చేయడం నేర్పిస్తున్నారు, యోగాసనాలు నేర్పిస్తున్నారు. ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. అది చాలా మంచి పద్ధతి యాక్చువల్గా. సో వాళ్ళకి 1 గంట సేపు మాత్రం రోజుకు 1 గంట వ్యాయామం చేయాలి. తర్వాత వారంలో ఒకరోజు ఉపవాసం ఉండాలి. ఇప్పుడు అది అందరూ ఏం చేస్తున్నారంటే ఏకాదశి రోజు ఇప్పుడు ఉపవాసాలు చేస్తుంటారు. దాని తర్వాత పండగలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉపవాసాలు చేస్తారు. దక్షిణాదిలో చేస్తారు, ఉత్తరాదిలో అందరూ అన్ని రకాలుగా వాళ్ళు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. సో అది చాలా మంచిది. ఒక పూట మనము డైజెస్టివ్ సిస్టమ్కి కనుక రెస్ట్ ఇస్తే మన శరీరం ఏం చేసుకుంటుంది అని అంటే బయట మన శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపించడానికి దానికి ఒక అవకాశం ఇస్తాం అన్నమాట మనం. బట్ మన బాడీలో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే వేస్ట్ మ్యాటర్ ఉంటుందో ఆ వేస్ట్ మ్యాటర్ని బయటికి పంపించడం కోసమని మనకి ఒక అవకాశం ఇస్తామన్నమాట మన శరీరానికి. అందుకోసమని ఒక పూట ఒక వారంలో ఒక రోజు తప్పకుండా ఉపవాసం చేయాలి. దాని తర్వాత రోజులో కనీసము ఒక్కసారైనా ధ్యానం చేయాలి. ధ్యానం అంటే మెడిటేషన్. ఇప్పుడు అందరూ చేస్తున్నాక మెడిటేషన్ చేయొచ్చు. లేదా అనేసనంటే మీకు కావాల్సినటువంటి మీ ప్రార్థన ఇష్ట దైవాన్ని కనీసం ఒక 20 నిమిషాలైనా తప్పకుండా పొద్దున సాయంకాలం మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించాలి. దైవాన్ని ప్రార్థించాలి అని అంటే ఇక్కడ మెడిటేషన్ చేయాలన్నమాట. దాని మీద ఒక జాస అనేటటువంటి మనం పెట్టాలి. ఎందుకనంటే ఇవాళ రేపు అందరికీ కూడా స్ట్రెస్ తోటి చాలా రకాలైనటువంటి రుగ్మతలు వస్తున్నాయని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదా. సో స్ట్రెస్ ఎలా తగ్గుతుంది అని అంటే మానసికమైనటువంటి ఆరోగ్యం కావాలి అని అంటే మనం తప్పకుండా మన యొక్క మెంటల్ యాటిట్యూడ్ నార్మల్గా పెట్టుకోవాలన్నమాట. అంటే మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే పోను మనం సాధన చేసుకుంటుంటే ధ్యానం మీద అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ 5 ప్రిన్సిపల్స్ పైన కూడా మన ప్రకృతి వైద్యం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. రైట్. ఎస్, ప్రకృతి వైద్యంతో పరిపూర్ణ ఆరోగ్యం అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నామండి మ్యామ్. అయితే మన ఆరోగ్యానికి ప్రకృతి వైద్యం ఎలాంటి ఆహారాన్ని సజెస్ట్ చేస్తుంది మనకి? అసలు మా దగ్గర ఇప్పుడు మీరు ఇంతకుముందు మెడిసిన్ లేదా అని అంటే ఆహారమే మాకు ఒక మెడిసిన్ ఇక్కడ. ఓకే, మెడిసిన్ అంటే లోపలికి వేసుకునేటటువంటి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మట్టి బయటకు తీసుకుంటున్నాము, గాలిని బయటకు నుంచే తీసుకుంటున్నాము. అంటే ఒకరిని మన గాలిని పీలుస్తున్నాం, లోపలికి వెళ్తుంది అది. సూర్యరశ్మిని మనం లోపలికి తీసుకోవట్లేదు, బయట నుంచే మనం తీసుకుంటున్నాము. ఇక్కడ మెడిసిన్ అనేటటువంటిది ఏంటి అని అంటే ఓన్లీ ఆహారమే. ఆహారం మనం తీసుకునేటటువంటి ఆహారమే ఇక్కడ ఒక పెద్ద మెడిసిన్ అనమాట ప్రకృతి వైద్యం లోపల. మీరు ఇప్పుడు అందరూ చేయగలుగుతారా అని అడుగుతున్నారు. తప్పకుండా చేయగలుగుతారు, అందరూ చేయగలుగుతారు. కాకపోతే ఏంటనంటే మా ప్రకృతి వైద్యంలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క రకమైనటువంటి ఆహారం అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఓకే, కొంతమందికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి అంటే కస్టమైజ్డ్ అంటాం కదా, అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆహారాన్ని ప్లాన్ చేయడం జరుగుతుందన్నమాట. కొంతమందికి ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటారు, కొంతమందికి కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే అందరికీ కూడా సమతుల్యమైనటువంటి ఆహారాన్ని ఆ డైట్ చార్ట్ లోపల మేము ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. సో మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు అడిగారు కదా మనం చేయగలుగుతామా అని, అందరూ తప్పకుండా చేయగలుగుతారు. అందరూ ఏమనుకుంటారంటే ప్రకృతి వైద్యంలో వెళ్ళేసరికి ఓన్లీ పచ్చి కూరగాయలు పచ్చి పండ్లు తప్ప వాళ్ళు ఇంకేమీ పెట్టరు అక్కడ, దానివల్ల మనకి ఏమీ ఉండదు, లాభం ఉండదు, ఓన్లీ లావుగా ఉన్న వాళ్ళు తగ్గడం కోసమనే అక్కడికి వెళ్తారు అని చెప్పేసి. కాదు, అది చాలా అపోహ అండి. అందరికీ కూడా ప్రకృతి వైద్య చికిత్సాలయంలో ప్రకృతి వైద్యంలో మామూలుగా మీరు తీసుకునేటటువంటి మనం రోజు చేసుకునేటువంటి ఆహారంలోనే కొన్ని రకాలైనటువంటి మార్పులను చేసి వాళ్ళకి దానిని ఒక ఔషధీ రూపంలో మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఒక ఔషధం లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు 200 గ్రాముల అన్నాన్ని వండినటువంటి అన్నాన్ని మనం తింటున్నాం. సో ఆ 200 గ్రాముల అన్నాన్ని ఏ విధంగా మనం చేస్తే ఆ డిసీజ్కి నార్మల్ అవుతుంది, ఆ డిసీజ్కి అది ఔషధంగా పనిచేస్తుంది అని అర్థం చేసుకొని దాన్ని ఆ విధంగా ప్రిపేర్ చేసి ఆ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను, అట్లా అన్నమాట. మేము దీని లోపల మిల్లెట్స్ కూడా, ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి కదా, మిల్లెట్ డైట్ కూడా మేము ఇస్తూ ఉంటాం. ఓకే, అయితే మ్యామ్ ఇప్పుడు చెప్పారు కదా అంటే పచ్చి కూరగాయలు కావచ్చు, సలాడ్స్ కావచ్చు, ఇవి ఈ వండని ఆహారం లేదంటే శాకాహారం అని ఈ ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడతాయి మేడం? చాలా మందికి తెలియదు ఇది.
ఒకటి చెప్పనా, మ్మ్. అమృత ఆహారము అని అంటే నిప్పు తగలకుండా ఉన్నటువంటి ఆహారాన్ని అమృత ఆహారం అని అంటారు. ఓకే. పూర్వకాలంలో ఋషులు మునులు వాళ్ళందరూ ఏం తిన్నారు అని అంటే కందమూలాలు తిన్నారు, పచ్చి కూరగాయలు తిన్నారు, పండ్లు తిని ఉన్నారు అని చెప్పారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారండి? ఏ రోగము లేకుండా. మనం ఎక్కడైనా విన్నామా? స్టోరీస్లో ఎక్కడైనా వినలేదు, పురాణాలలో ఎక్కడా మనం వినలేదు, మనం ఎక్కడా వాటి గురించి మనం వినలేదు. వీళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది అందుకని వీళ్ళు ఇలా అయ్యారు అని. అవతారాలు చాలిచ్చారేమో కానీ మనం తెలుసుకుంటే, కానీ ఎవరు కూడా డిసీజ్డ్ అయ్యారని మనం ఎక్కడా వినలేదు. అంటే నిప్పు తగలకుండా ఉన్నటువంటి ఆహారాన్ని అమృతాహారం అని చెప్తారు. అంటే అది అమృతమో అయిపోయినప్పుడు ఇంకా ఆహారమే అమృతాన్నే మనం తీసుకుంటున్నప్పుడు మనం ఇంకెన్ని సంవత్సరాలు జీవించగలుగుతాం చెప్పండి. అంటే జీవించినా కూడా ఆరోగ్యవంతంగా జీవించడం అన్నమాట. 100 ఏళ్ళు బతికి పొద్దుస్తమానం బెడ్ రీడ్ అయిపోతే అదొక జీవితం కాదు కదా, అది కాదు కదా. ఎటువంటి రుగ్మతం లేకుండా తన పని తాను చేసుకుంటూ, అంటే తనకు అవసరమైన పని తాను చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా 100 సంవత్సరాలు కాదు కదా 1000 సంవత్సరాలు జీవించడానికి కూడా ఈ అమృత ఆహారం ఉపయోగపడుతుంది అనమాట. అలా అని చెప్పేసి ఎక్కువగా ఇదే తీసుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి కాల గుణం ప్రకారంగా వండిన ఆహారం కూడా తీసుకోవచ్చు. ఎలా అనంటే ఇప్పుడు మనం వండుకున్నటువంటి ఆహారాన్ని ఇమీడియట్గా కన్జ్యూమ్ చేసేటట్టుగా వండడం, ఇమీడియట్గా కన్జ్యూమ్. దాన్ని ఎప్పుడో ఇవాళ వంట చేసాం, ఇవాళ వండిన పదార్థాన్ని రేపు కాదు ఎల్లుండి కాదు అవతల ఎల్లుండి దాన్ని మనం స్టోరేజ్ చేసుకొని తింటే అది తామసికమైనటువంటి ఆహారం అవుతుంది. కానీ అది అమృత ఆహారం కింద, సాత్వికమైనటువంటి ఆహారం కింద దాన్ని మనము పరిగణనలోనికి తీసుకోమన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, దానిలో ఉన్న వైటమిన్స్ చచ్చిపోతాయి. దానిలో ఉన్నటువంటి పదార్థం ఏదైతే మన శరీరానికి అవకాశం కావాలో అన్నీ చచ్చిపోయిన తర్వాత తింటే ఏమొస్తుంది? రోగమే వస్తుంది, ఆరోగ్యం రాదు కదా, అనారోగ్యమే వస్తుంది. కాబట్టి ప్రకృతి వైద్యంలో ఆహారమే ఒక చికిత్స, ఆహారమే ఒక మందు. ఆ మందులో కూడా ఏంటి అని అంటే అమృత ఆహారం అనేటటువంటిది చాలా. అమృతాహారం అని అంటే ఈ నిప్పు తగలకుండా ఏ ఆహారమునో దాన్ని అమృత ఆహారం అనే చెప్తారు. ఇంకొకటి ఏంటంటే దాంట్లో మళ్ళీ సాత్విక ఆహారం అని ఉంటుంది కదా. ఆ సాత్విక ఆహారం ఎలా అంటే అప్పటికప్పుడే వండుకొని మనం ఇమీడియట్గా కన్జ్యూమ్ చేస్తే దాన్ని సాత్విక ఆహారం అని కూడా చెప్తారు. రైట్. ఎస్. ప్రకృతి వైద్యంతో పరిపూర్ణ ఆరోగ్యం అంటే ప్రకృతితో చేసే వైద్యం కోసం మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో మీకు తెలుసు కదా, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన టాపిక్ అండి ఇది. సో అదే విధంగా మేడం, ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఉపవాసం అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది ప్రకృతి వైద్యంలో అనేది. ఎంతవరకు అంటే దీని ప్రాముఖ్యత ఏంటి? దీన్ని మనం అంటే సేఫ్గా ఎలా చేయాలి, సురక్షితంగా ఎలా చేయాలి? ఉపవాసం అనేది ఒక చికిత్స, అదే ఫాస్టింగ్ థెరపీ అని మేము చెప్తామన్నమాట. ఫాస్టింగ్ ఈజ్ బెస్ట్ రెమెడీ ఫర్ ఎవ్రీథింగ్. చాలా మందికి మేము డయాబెటీస్ వాళ్ళకు కూడా మేము ఫాస్టింగ్ పెడతాం, ధైర్యంగా ఫాస్టింగ్ పెడతాం. చాలా మంది ఏమనుకుంటారు, డయాబెటీస్ వాళ్ళు అసలు ఫాస్టింగే చేయకూడదు, వాళ్ళు పొద్దుస్తమానం 4-5 సార్లు తినాలి, 6 సార్లు తినాలి, ఇంకోసారి 8 సార్లు తినాలి, ఇంత ఇన్సులిన్ వేసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఇంత భోజనం చేయాలి, ఈ విధంగా ఉండాలని అనుకుంటారు. కాదు, మేము చాలా ధైర్యంగా, అంటే మేము సైంటిఫిక్గానే చెప్తున్నాను నేను, మా హాస్పిటల్ లోపల మేము వాళ్ళకి ఫాస్టింగ్ పెడతాం. ఎలా అంటే ఫ్రూట్స్, ఒక పూట భోజనం పెడతాము, అంటే ఒక పూట వండిన పదార్థాలను పెడతాము, మధ్యాహ్నం పూట ఫ్రూట్స్, సలాడ్స్ అలాంటివన్నీ ఇస్తాము. సాయంకాలం వాళ్ళకి ఏం చేస్తామనంటే మేము ఫ్రూట్స్, సలాడ్స్ మీద మళ్ళీ పెడతాం వాళ్ళని, అన్ని రకాల ఫ్రూట్స్ ఇస్తాం వాళ్ళకి. ఉపవాసం అట్లా కూడా వాళ్ళని డయాబెటీస్ వాళ్ళని కూడా పెడతాం, కానీ కంటిన్యూస్గా 24/7 మానిటర్ చేస్తాం అన్నమాట. ఓకే, మానిటర్ చేసుకుంటూ వాళ్ళని మేము ఫాస్టింగ్లో పెడతాం. ఆ ఇన్సులిన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మేము టేపర్ చేసుకుంటూ వస్తూ ఉంటాం అన్నమాట. టేపర్ చేస్తుంటాం అంటే తగ్గించుకుంటూ వస్తూ ఉంటాం. అది కూడా మేము నిష్ణాతులమైనటువంటి డాక్టర్లను అడిగే మేము దాన్ని చేయడం జరుగుతుంది అనమాట. అట్లా అంటే ఎవరి ఇష్టానుసారంగా చేయము, దానికి నియమబద్ధంగానే చేయడం జరుగుతుంది అనమాట మా దగ్గర. అండర్ డాక్టర్ మేము అందరం డాక్టర్స్ ఉంటారు, అందరు కన్సల్టేషన్ చేసుకొని వీళ్ళకి ఇంత చేయాలి అనేది కస్టమైజ్గా చేసుకొని చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనము అన్నం తిన్నా అన్నే క్యాలరీస్ వస్తాయి, చపాతీ తిన్నా అన్ని క్యాలరీసే వస్తాయి ఆల్మోస్ట్. ఓకే, అంతే క్యాలరీస్ వస్తాయి, ఏం పెద్ద తేడా ఏం ఉండదు. కాకపోతే ఏంటి అని అంటే అన్నం తినడం వల్ల మనం ఎక్కువ కన్సప్షన్ అవుతుంది, ఎందుకంటే ఈజీ ప్యాలెటబుల్ అది. వరి అన్నాన్ని కానీ లేకపోతే గోధుమ అన్నం కానీ ఈజీ ప్యాలెటబుల్.
అదే మీరు చపాతీ తిన్నారనుకోండి, ప్యాలటబిలిటీ మనం మామూలుగా దాన్ని తినడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అది స్లోగా అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి కడుపు నిండినట్టు అయిపోతుంది. ఓకే. దానిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ రిచ్ ఫుడ్, ఇప్పుడు మిలెట్స్లు ఉన్నాయి, మిలెట్ ఫుడ్ ఇస్తాం మనం మా దగ్గర. సో మిలెట్ ఫుడ్ ఏముంటుంది, జొన్న రొట్టె ఇస్తాము, రాగి రొట్టె ఇస్తాము. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ రకమైనటువంటి ఆహారాన్ని మేము ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. అది స్లోగా అబ్జార్ప్షన్ అవుతూ ఉంటుంది. దాని ప్రకారంగా ఇన్సులిన్ అనేటటువంటిది మెల్లమెల్లగా బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. మెల్లగా వాళ్ళ యొక్క డయాబెటీస్ లెవెల్ కూడా తగ్గడం జరుగుతుంటుంది అనమాట. ఓకే. అయితే మ్యామ్ మనం ఈ మధ్య ఎక్కువగా వింటుంది ఈ డయాబెటీస్ కావచ్చు, లేకపోతే ఓవర్ వెయిట్ అంటే ఊబకాయం కావచ్చు, ఈ వ్యాధులను కేవలం ఆహారం ద్వారా నియంత్రించగలమా? ఆహారము నియంత్రించవచ్చు, ఎక్సర్సైజ్ కూడా కావాలి. ఓకే. తప్పకుండా ఎక్సర్సైజ్. ఎందుకంటే మా దగ్గర థెరపటిక్, ఈ ప్రకృతి వైద్యంలో మాకేముంటుందంటే థెరపటిక్ యోగా అనేది ఉంటుంది. థెరపటిక్ యోగా అని అంటే ఇప్పుడు డయాబెటీస్కి ఎగ్జాంపుల్ చెప్తాను. డయాబెటీస్కి కావాలంటే దానికి సంబంధించినటువంటి యోగాసనాలు చెప్పడం జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రాణాయామ చేయడం జరుగుతుంది. ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉందనుకోండి, హైపర్ టెన్షన్కి తగినటువంటి వ్యాయామం ఉంటుంది, దాంతో పాటుగా చికిత్స ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా హైడ్రోథెరపీ అని, దాని లోపల రీనల్ ప్యాక్స్ చేయడము, స్పైనల్ బాత్ అనేది ఒకటి ఉంటుంది, స్పైనల్ బాత్ చేయించడము, హిప్ బాత్ చేయించడము, ఇలా వాళ్ళ యొక్క దాన్ని బట్టి అది కూడా ఎలాగా ఉంటుందనంటే, ఇప్పుడు 40 ఏళ్ల వాళ్ళకి బీపీ వస్తే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు బీపీతో బాధపడున్న వాళ్ళకి ఒక రకమైన చికిత్స ఉంటుంది. ఇప్పుడు 30 ఏళ్ల వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఇవాళ రేపు, వాళ్ళకి ఒక రకమైన చికిత్స చేస్తాము. అదే 65-55 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో ఉంటే వాళ్ళకి ఇంకొక రకమైన చికిత్స చేస్తాం. అంటే ఇక్కడ ఎలాగ ఉంటుందంటే ద క్రానిసిటీ ఆఫ్ ద డిసీజ్, అంటే ఎంత దీర్ఘకాలికం అయిపోయింది ఆ డిసీజ్, వాళ్ళ యొక్క ఏజ్ ప్లస్ వాళ్ళలో ఉన్నటువంటి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి, ఇప్పుడు ఒబేసిటీ ఒక్కటే ఉండదు కదా, వాళ్ళలో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, వాళ్ళతో పాటు డయాబెటీస్ ఉంటుంది, దాంతోపాటు హైపర్ టెన్షన్, దాంతోపాటు వాళ్ళకి ఆల్రెడీ స్టంట్ వేసి ఉంటుంది. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పోయి మొత్తం నువ్వు థెరపటిక్ యోగా చెయ్యమ్మా అని అంటే చేయడానికి కుదరదు. అక్కడ యోగా కాదు, వాళ్ళకి తగ్గటువంటి ఆసనాలు ఉంటాయి, వాళ్ళు చేయవలసినటువంటి వ్యాయామాలు ఏముంటాయో అవి చేయించడం జరుగుతుంది అనమాట. ఓకే. అవి చేయించడం ప్లస్ వాళ్ళకి తగ్గటువంటి ఆహారం ఇచ్చి అట్లా మనం ట్రీట్మెంట్ మెల్లమెల్లగా చేయడం జరుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, ఈరోజు మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అనగానే వెంటనే నెక్స్ట్ డేనే ప్రాబ్లం తగ్గిపోదు. మన శరీరంలో ప్రకృతి వైద్యం మొదలు పెట్టాము అనంటే 7 రోజుల పాటు డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ 7 రోజులు అంటే 15 రోజులు, కనీసం 15 రోజుల పాటైనా ఆ వైద్యం మన శరీరానికి వంట పట్టాలి, దానిని మనకి అబ్జార్ప్షన్ చేసుకోవాలంటే కనీసం 15 రోజులు కావాలి. ట్రీట్మెంట్ 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటేనే దాని యొక్క ఫలితం మనకి ఉంటుందన్నమాట. ఓకే మ్యామ్, ఈ మట్టి చికిత్స, నీటి చికిత్స సాధారణ వ్యాధులను తగ్గించడంలో ఎంతవరకు హెల్ప్ అవుతాయి మనకి? 100% అవుతాయండి. 100% అవుతాయి. మట్టిని ఒకటి చెప్తాను తెలుగు, మన ప్రకృతి వైద్యంలో మట్టిని తొట్టిని నమ్ముకుంటే అంత గట్టిగా ఉంటుంది శరీరం, అంత గట్టిగా ఉంటుంది. మట్టి తొట్టి అంటే హైడ్రోథెరపీ అని, మన జల చికిత్స అన్నారు కదా, తొట్టి స్నానం చేయిస్తాం మేము, మట్టి స్నానం చేపిస్తాం, తొట్టి స్నానం చేపిస్తాం, రెండు చేపిస్తాం, శరీరం అంత గట్టిగా ఉంటుంది అనమాట. సో ప్రతి ప్రాబ్లంని కూడా మనం చాలా వరకు తగ్గించవచ్చు దీని లోపల. ఎలాగంటే మట్టి చికిత్స అనేది ఒబేసిటీ ఒక్కదానికే కాదు, చర్మ వ్యాధులు బాగా తగ్గుతాయి, బీపీ బాగా తగ్గుతుంది, పొట్టకి మట్టి రాస్తే డయాబెటీస్ తగ్గుతుంది, ఇంకా నిద్రలేనితనం తగ్గుతుంది, మైగ్రేన్ హెడ్ఏక్ తగ్గుతుంది, తలకి మట్టి పెడితే మైగ్రేన్ హెడ్ఏక్ తగ్గుతుంది. సో ఇలా మట్టి చికిత్స చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటనంటే దానిని వైద్యుల యొక్క పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. అక్కడ చాలామంది మా చికిత్సాలయంలో చాలామంది చేస్తూ ఉంటారు, దట్ ఈజ్ ఓకే. కాకపోతే ఏంటనంటే కొంతమందికి
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టంట్ వేసుకుంటారు, ఎవరికైనా స్టంట్ ప్రాబ్లం ఉంటుంది, బైపాస్ సర్జరీ అవుతుంది, లేకపోతే క్రానిక్ బ్రాంకియల్ ఆస్తమా ఉంటుంది, అలాంటి వాళ్ళకి మట్టి పెట్టాలి అని అంటే మనం జాగ్రత్త తీసుకొని పెట్టాలన్నమాట. వాళ్ళకి డైరెక్ట్గా మట్టి పెట్టడానికి ఉండదన్నమాట, ప్యాక్స్ రూపంలో పెట్టడం జరుగుతుంది వాళ్ళకి. సో హోల్ బాడీకి మట్టి పెట్టడం అనేది అలాంటి వాళ్ళకి చేయకూడదు. ఒక్కొక్కసారి సడన్గా ఆ చల్లదనానికి మళ్ళీ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా మనం చూసుకొని పేషెంట్కి చూసుకొని మనం మట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది అనమాట. అట్లాగే మీరు అడిగారు కదా జల చికిత్స కూడా అంతే. మేము డిఫరెంట్ ప్యాక్స్ వేస్తుంటాం, చెస్ట్ ప్యాక్ అని, ఫుల్ వెట్ షీట్ ప్యాక్ అని చెప్పేసి, లివర్ ప్యాక్ అని, గ్యాస్ట్రోహిపాటిక్ ప్యాక్ అని, ఇట్లా ప్యాక్స్ అన్నీ వేసుకుంటూ ఉంటే దాంతో కూడా చికిత్స అనేటటువంటి చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా జల చికిత్సలో ఒక భాగమే. ఓకే, ఈ సూర్య చికిత్స అనేది ఇమ్యూనిటీని పెంచడంలో ఎంతవరకు హెల్ప్ అవుతుంది మనకి? మనకి తెలుసు, సూర్య భగవానుడు మనం రోజు చూసినటువంటిది, మనకు అన్ని రకాలుగా ఇమ్యూనిటీ పెంచాలి అని అంటే సూర్య చికిత్స చాలా అవసరం. దీనిలో ఎలా చేస్తామనంటే మేము సూర్య చికిత్స అనేది, చాలామంది అనుకుంటారు సూర్య చికిత్స అంటే బయట ఎండలో నడవడము లేకపోతే ఇంకొకటి ఏదో చేయడం అనేది కాదు. మా దగ్గర క్రోమోథెరపీ అని ఒక చికిత్సా విధానం ఉంటుందన్నమాట. క్రోమోథెరపీ అని అంటే 7 రంగులు మనకి తెలిసినటువంటివే కదా, 7 విబ్జార్ కలర్స్. సో దానికి ఒక సోలేరియం, మనకు ఒక థర్మోలియం అని ఒకటి ఉంటుందన్నమాట. ఒక రకమైనటువంటి థియరీ అనుకోవచ్చు, థియరీ కాదు, ఒక రకమైన బాక్స్ లాగా ఉంటుంది అనమాట. సో దాని లోపల ఏం చేస్తారంటే, పైన బాక్స్లో ఏమో పేషెంట్ పండుకునేటట్టు ఉంటుంది, పైన అంతా కూడా 7 కలర్స్ తోటి రకరకాల కలర్స్ ఉంటాయి అనమాట, గ్లాస్ కలర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ గ్లాస్ కలర్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తామనంటే పేషెంట్ని పడుకోబెట్టి బయట ఆ కలర్స్ ఉన్న ప్లేట్నంతా పైనుంచి మనం పెడతామన్నమాట. సో రెడ్ కలర్ అనేటటువంటిది కిందకి వెళ్తుంది, బ్లూ కలర్ అనేటువంటి తలకి వెళ్తుంది, అలా ఒక్కొక్క కలర్ పైనుంచి కింది వరకు మనం పెట్టుకుంటూ వస్తాం అనమాట. అంటే గ్యాస్ట్రిక్స్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఒకటి ఉంటుంది, అలా గ్రీన్ కలరు బ్లాడర్కి, అట్లా ఒక్కొక్క కలర్ మనం పెట్టుకుంటూ వెళ్తాం. సో ఈ కలర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే సూర్యరశ్మి దాని మీద పడ్డప్పుడు మన శరీరానికి ఏ కలర్ అయితే ల్యాబ్స్ ఉంటుందో ఆ కలర్ని అది అబ్జార్ప్షన్ చేసుకొని దానిని కలర్ థెరపీ ద్వారా చేస్తుందని మాకు థియరీ అన్నమాట. థియరీ ఉంది, ప్రాక్టికల్ కూడా మేము అలాగే చేస్తాం. ఓకే, ఇప్పుడు అందరికీ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాపింగ్కి వెళ్తామండి. ఈసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, బ్లూ కలర్స్ ఏదో ఒక వస్తువు కొనుక్కుంటాం. నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్తాం, మనమే వెళ్తాం, కానీ మనకి అప్పుడు బ్లూ కలర్ నచ్చదు, మనకి రెడ్ కలర్ నచ్చుతుంది. ఎందుకనంటే ఆ టైం లోపల కలర్ థియరీ ప్రకారంగా ఆ టైం లోపల నీ బాడీ లోపల యూ నీడ్ ద రెడ్ కలర్, ఆ చూజీ ఉంటుంది అన్నమాట. మనకు తెలియదు కానీ బట్ ఇట్ ఈస్ చూజీ. ఓకే, అట్లా. సో అలాగే మనం ఇక్కడ కూడా ఏ కలర్ తక్కువైపోతాయి, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మెటబాలిక్ యాక్టివిటీ చాలా ఎక్కువగా లావు ఒబేస్గా ఉంటారు, అట్లాంటప్పుడు మనకి ఏం చేస్తాం, మెటబాలిక్ యాక్టివిటీ పెంచాలి అని అంటే రెడ్ కలర్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట. రైట్, కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే సార్. మేడం, మీ పేరు? మా పేరు రాధిక అండి. నా పాపకి 7వ సంవత్సరంలో టైప్ 1 షుగర్ వచ్చిందండి. షుగర్ వస్తే పాప ఇప్పటికి 20 సంవత్సరాలు వచ్చినాయండి, ఇన్సులిన్ చేస్తుంది. కాకపోతే పాపకి ఏమన్నా అసలు మీ దగ్గర ఏమన్నా నయమయ్యే ఏమన్నా ఇంకా న్యాచురల్ గా ఉన్నాయంటే మేడం చెప్పండి ఒకసారి. తప్పకుండా అండి, నమస్కారం అండి. తప్పకుండా ఉన్నాయమ్మా. ఇది జువెనైల్ డయాబెటీస్ కదా, 7 ఇయర్స్కే వచ్చినటువంటిది. ఇది ఇన్సులిన్ మీరు ఇప్పుడు ఎన్ని యూనిట్స్ వాడుతున్నారండి? 8 యూనిట్స్ చేస్తానండి, ఉదయం సాయంత్రం. అయితే ఇప్పుడు కంట్రోల్లో ఉందా? యూనిట్స్ తీసుకున్నా కూడా అది కంట్రోల్లో ఉండాలి. అంటే మేడం ఉంటేనేమో లో షుగర్ ఉంటుంది 30, 25, 40, లేదంటే హై షుగర్ ఉంటుంది 400, 500 మేడం. ఆవిడ ఒక్కోసారి చాలా సీరియస్ అయిపోద్ది, నిద్రపోతా ఉండగానే సీరియస్ గా అయిపోద్ది బాగా. బాగా లేపి మేము ఎంతో కొట్టి లేపి గ్లూకోజ్ వాటర్ ఇస్తాక ఎప్పుడుకో మామూలు మనిషి అవుతుంది మేడం. అయితే ఇప్పటికి 20 సంవత్సరాలు వచ్చింది మేడం. ఈవిడికి ఇన్సులిన్ ఒక పూట చేసి 6 టాబ్లెట్స్ వేయమన్నారు 18 ఏళ్ళు దాటినాక. మెట్ఫామ్స్ 500 పవర్దే 60 టాబ్లెట్ వేస్తాను మేడం. 10 రోజుల నుంచి, 1 నెల నుంచో బాగానే ఉంది ఇప్పుడు. కాకపోతే మన ప్రకృతి వైద్యంలో ఏమన్నా ఆమెకి ప్రకృతి వైద్యంలో చాలా వరకు చాలా బాగా అవుతుందండి. మీరు ఒక్కసారి ఒక 7 days ఎక్కడైనా ప్రకృతి వైద్య చికిత్సాలయంలో ఎక్కడైనా ఒక 7 నుంచి 10 రోజుల వరకు ఆమెని అక్కడ ఉంచండి. ఎందుకంటే థెరపీస్ ఉంటాయి. నేను ఇప్పటి వరకు
చెప్తున్నటువంటి థెరపీస్ అంటే ఆమెకి హిబ్బాత్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, మట్టి థెరపీ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కనుక జూనైల్ డయాబెటీస్లో వచ్చింది కాబట్టి ఆ థెరపీస్ కనుక కొంచెం కంటిన్యూస్గా ఒకసారి చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు అయిపోయాకో మళ్ళీ ఒక 2 నెలలు అయ్యాకో అలా చేయించుకుంటూ ఉంటే, కంటిన్యూస్గా చేయించుకుంటూ ఉంటే యాక్టివిటీ అనేది బాగా ఇదవుతుంది. ఇంకొకటి ఏంటంటే దీంతో పాటుగా ప్రాణాయామ బాగా చేయాలండి. ఎక్సర్సైజ్, యోగాసనాలు, ప్రాణాయామ, డయాబెటీకి సంబంధించినటువంటి ప్రాణాయామ ఎక్సర్సైజ్ ఉంటుంది, అది చేయాలి మీరు. రైట్, థ్యాంక్ యూ రాధిక గారు. మ్యామ్, అదేవిధంగా ఈ బ్రీత్ టెక్నిక్స్ కావచ్చు, అంటే ఫ్రెష్ ఎయిర్లో మనం గడపటం వల్ల ఈ దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి కదా, అవి తగ్గించడంలో ఏమైనా హెల్ప్ అవుతాయి ఇవి రెండు? తప్పకుండా అవుతాయండి. ఇప్పుడు కూల్ వాటర్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఇక్కడే ఉంది, చెరువు ఉంది, ఇక్కడ మనం ఎంత ట్రాఫిక్ లో మనం వస్తూ ఉంటాము, ఒక్కసారి చెరువు దగ్గర అబ్బా చెరువు వచ్చింది అని అంటాం. ఎందుకు? ఆ వాటర్ ఇట్ సెల్ఫ్, దాని మీద నుంచి వచ్చేటటువంటి ఆ చల్ల గాలి, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ప్రెషర్. మనకు తెలియకుండానే మన లోపల హ్యాపీ హార్మోన్స్ సిక్రీట్ అయిపోతాయి, బయటకి ఇట్లా మనకి తెలియకుండానే వచ్చేస్తాయి అన్నమాట. చల్లగాలి, అబ్బాయి ఇప్పుడు చాలా చల్లగా ఉంది, చాలా హాయిగా ఉంది ఇక్కడ అని అనుకుంటాం. ఎందుకు అంటే ఆ హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా చల్లగాలిలో ఎప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయన్నమాట. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటటువంటివి శరీరాన్ని లోపల మానసికంగా ఎప్పుడైతే ఆరోగ్యాన్ని, మానసికంగా మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయో దాని ఇమ్మీడియట్గా ఫిజియోలాజికల్ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో మానసికంగా ఆరోగ్యంగా ఉంటే శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో మానసికమైనటువంటి ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది అని అంటే వెన్ యూ ఆర్ ఎక్స్పోజింగ్ టు ద చల్లగాలికి వెళ్తారు. సముద్రం దగ్గరికి ఎందుకు వెళ్తారు? మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ రోజు వెళ్ళి వచ్చిన తర్వాత 2-3 డేస్ అదే దే హ్యావ్ రిలాక్సేషన్. ఎందుకు ఉంటుంది? అప్పుడు వాళ్ళకి ఏం చేసినా కూడా రిలాక్స్ అయిపోతుంది. ఎవరు ఎన్ని కొట్టినా తిట్టినా కూడా వాళ్ళు మళ్ళీ ఏం అనరు. ఎందుకంటే ఆ రిలాక్సేషన్ మూడ్ వాళ్ళకి అలా కంటిన్యూషన్ అయిపోతుంది అనమాట. సో దట్ విల్ కంటిన్యూ. మానసికంగా చాలా ఆరోగ్యంగా అవుతారు. ఓకే మ్యామ్, ఈ యోగా కావచ్చు లేదా విశ్రాంతి అంటే రిలాక్సేషన్ కావచ్చు, ఈ పద్ధతులు ప్రకృతి వైద్యంలో ఎలా ఉపయోగిస్తారు వీటిని? అంటే ఎవరికి ఎక్కువగా యూజ్ చేస్తారు? స్ట్రెస్ వాళ్ళకా ఎలా అనేది? అందరికీ ఉపయోగిస్తారు. ఇప్పుడు స్ట్రెస్ లేని వాడు ఎవరికి ఉన్నారండి? LKG పిల్లల దగ్గర నుంచి స్ట్రెస్సే ఉంది, ఎందుకంటే పొద్దున్నే లేచి బడికి పోవాలి, అదే పెద్ద స్ట్రెస్ వాళ్ళకి, అవునా? సో స్ట్రెస్ లేకుండా ఎవరున్నారు? ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్లో ఉన్నారు, ఉన్నటువంటి వాళ్ళే ఏదో ఒక రకమైన స్ట్రెస్లో ఉన్నారు. సో దానికి మనం ఏం చేస్తాము? మెడిటేషన్ అనేటటువంటి చేస్తాం. చాలా మంది మా దగ్గరికి వచ్చి అంటారు, మాకు మెడిటేషన్ అనేటటువంటిది కుదరట్లేదండి, మేము కళ్ళు మూసుకొని చేయడం అనేటటువంటిది ధ్యానం కాబట్టి ఆ మెడిటేషన్ మాకు చేయడానికి మాకు అవ్వటం లేదు, మీరు ఇంకేమైనా మాకు ఏమైనా సజెషన్స్ చేస్తారా అని. ఎప్పుడు కూడా ధ్యానం అనేది బై ప్రాక్టీస్ అవుతుందే కానీ ఈ రోజు మొదలుపెట్టి మనం ముక్కు మూసుకొని ధ్యానం చేస్తే నెక్స్ట్ డే మనం ధ్యాన ఋషులు అయిపోం. ఓకే, ప్రాక్టీస్ తోటి విల్ గెట్ ఇట్. రైట్, ఎస్. చూస్తున్నారు కదండి, ప్రకృతి వైద్యంతో పరిపూర్ణ ఆరోగ్యం అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. మ్యామ్, ఈ ఫ్యాటీ లివర్, రక్తపోటు, ఆర్థరైటిస్, వీటికి ప్రకృతి వైద్యంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? ఫ్యాటీ లివర్, ఆర్థరైటిస్ ప్లస్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైల్ మాడిఫైడ్ డిసీజ్ అన్నిటికీ కూడా ప్రకృతి వైద్యం ఈజ్ ఎక్సలెంట్. ఓకే, ఎందుకంటే ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు కదా, లైఫ్ స్టైలే మారిపోతుంది కదా ఇవాళ రేపు. ఇప్పుడు ఏమైపోతుంది? అర్ధరాత్రి డిన్నర్ చేస్తారు, బిర్యానీ అర్ధరాత్రి తిందామని అనుకుంటారు కదా. దానివల్ల ఏమవుతుంది? రాత్రిపూట భోజనం చేస్తే అరుగుతుందా? ఎవరికి అరుగుతుంది? ఎవరికి అరగదు. 1 o'clockకి ఇవాళ రేపు ఇంకా మనం అదివరకంటే బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని తినాల్సి వచ్చేది. ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తే అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, ఎప్పుడైనా సరే అప్పుడు అది మనకి దగ్గరికి వచ్చేస్తుంది ఐస్ క్రీమ్. 1 o'clockకి 2 o'clockకి అంత చల్లగా ఉన్నటువంటి ఐస్ క్రీమ్ తిని నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఎలా కుదురుతుంది? హైలీ ఇంప్రాక్టికల్. సో మన యొక్క లైఫ్ స్టైల్ని, మన యొక్క జీవన శైలిని మనం మార్చుకోవాలి అని అంటే ప్రకృతి వైద్యం చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకనంటే జీవన శైలిలో మనం ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి అనేటటువంటిదే మనం ఆ ప్రకృతి వైద్య ఆశ్రమంలోనికి వెళ్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది అనమాట. మన యొక్క జీవనాన్ని మనం ఎలా ఉన్నాము, ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు మనకి ఎలా పాటింప చేస్తున్నారు అనేది వాళ్ళకి అక్కడ మనకి తెలుస్తుంది అనమాట.
ఇప్పుడు ఆథరైటిస్ వస్తున్నాయి. ఆథరైటిస్ అంటే చాలా మంది అనుకుంటారు మోకాళ్ళ నొప్పులు మాత్రమే అని. మోకాళ్ళ నొప్పుల ఆస్టియోఆథరైటిస్ కాదు, ఈవెన్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినటువంటి గౌటీ ఆథరైటిస్, రుమటెడ్ ఆథరైటిస్, ఏ ఆథరైటిస్ అయినా కూడా ప్రకృతి వైద్యం దానికి చాలా వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో రిజల్ట్స్ కనపడటానికి ఎంత టైం పట్టొచ్చు మేడం ఈ ప్రకృతి వైద్యంలో? రిజల్ట్స్ అంటే మనకి ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జాయిన్ అయ్యారనుకోండి, 5వ తారీఖు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము, వచ్చిన రోజే స్టార్ట్ చేస్తాము. అయిపోయిన తర్వాత ఒక 10-15 డేస్, మ్యాక్సిమం టు మ్యాక్సిమం 7 డేస్, దాని తర్వాత ఇంకా 15 రోజులైతే బాగా రిజల్ట్ కనబడుతుంది అనమాట. 80% వరకు వాళ్ళకి తగ్గుతుంది. 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ విల్ బి గెట్ రిలీఫ్డ్ బై దిస్ థింగ్. ఓకే మ్యామ్, ఈ జీవితాంతం కొంతమందికి వ్యాధులు ఉంటాయి, ఈ మనం మాట్లాడుకున్న దీర్ఘకాలిక వ్యాధులు, వీటికి మందులకి బదులుగా ప్రకృతి వైద్యంతో కంప్లీట్గా సొల్యూషన్ దొరికే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటుందండి. ఏంటనంటే ఇప్పుడు మందులు ఏ విధంగా అయితే రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారో అదే విధంగా చెప్పినటువంటి ఆహార నియమాలని, చెప్పినటువంటి ఎక్సర్సైజెస్ కానీ కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు నడుము నొప్పి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నడుము నొప్పి ఉంది, నడుము నొప్పికి తగ్గటువంటి ఆసనాలు కానీ, నడుము నొప్పికి తగ్గేటటువంటి థెరపటిక్ యోగా కానీ, చికిత్స కానీ మేము చెప్తారు కదా. సో థెరపటిక్ యోగా చేసినటువంటిది రెగ్యులర్గా చేసుకోవాలి. రోజుకొక 10 నిమిషాలు ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే నీకు ప్రాబ్లం అనేది కంటిన్యూషన్గా రాకుండా ఉంటుంది కదా, కంటిన్యూ కాకుండా ఉంటుంది. సో మందు ఏ విధంగా అయితే వేసుకుంటున్నామో అదే విధంగా ఈ ఎక్సర్సైజ్ని కూడా ఒక 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఏ విధంగా అయితే మీరు మందులు వేసుకుంటున్నారో మెడిసిన్, కొంతమంది మా దగ్గరికి పేషెంట్స్ ఎలా వస్తారు అని అంటే, ఇక్కడికి వచ్చే ముందే నేను చూశాను, పేషెంట్ ఈజ్ టేకింగ్ ద 22 మెడిసిన్స్ ఇన్ ఏ డే. ఆమెకి లేని ప్రాబ్లం లేదండి పాపము. ఐ ఫెల్ట్ నాకు చాలా చాలా బాధ అనిపించింది అనమాట. ఇన్ని మెడిసిన్స్ వాడుతుంది, 22 కేషీట్లో రాస్తే 22 మెడిసిన్స్ ఉన్నాయి. ఏమేమి వాడుతుంది హిస్టరీ తీసుకుంటాం కదా, అప్పుడు మేము చూస్తే ఇన్ని మెడిసిన్స్ వాడతానంటే మల్టీవైటమిన్తో సహా కలుపుకొని 22 మెడిసిన్స్. ఆమె పరిస్థితి అట్లా ఉంది. స్టంట్ వేశారని, ఇంకొకటి మోకాళ్ళ నొప్పులు, ఇంకా డయాబెటీస్, బీపీ అన్నీ ఉన్నాయి, ఏది లేదనమాట పాపం. సో అట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, మేము చెప్పినటువంటి ఈ వైద్య విధానం ఏదైతే ఉందో అది తప్పకుండా వాళ్ళకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, అదేవిధంగా ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఆఫ్టర్ సర్జరీ వీళ్ళకి ప్రకృతి వైద్యంతో ఎంతవరకు యూజ్ ఉంటుంది, లాభం ఉంటుందా వాళ్ళకి? తప్పకుండా ఉంటుందండి. ఎందుకనంటే ఇక్కడ మేము ఆహార చికిత్స అని చెప్పాం కదా, ఈ ఆహార చికిత్సలో ద్వారా మనము క్యాన్సర్ని మనము ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇమ్యూనిటీని మనం పెంచుకుంటూ వెళ్తాం వాళ్ళ లోపల. ఇంకొకటి ఏంటంటే ప్రాణాయామ చేయిస్తాం కదా, దాంతో కూడా చాలా వరకు ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళ లోపల. క్యాన్సర్ పేషెంట్స్కి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, చేయవచ్చు ఆహార చికిత్స, ప్రాణాయామ. అంటే ఇతర డిసీజ్ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు చాలా లో అయిపోతూ ఉంటారు సైకలాజికల్ గా. ఎందుకనంటే మాకు క్యాన్సర్ వచ్చింది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట వింటేనే భయపడిపోతూ ఉన్నారు కదా, అప్సెట్ అయిపోతుంటారు. అట్లాంటి వాళ్ళకి అట్లా కాదండి, మనం వాళ్ళకి చాలా వరకు మనం చేయవచ్చు. ఎందుకనంటే వాళ్ళకి సైకలాజికల్ గా మనం బూస్టింగ్ ఇస్తాం, ఏమీ కాదు, దీనివల్ల ఏం కాదు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనమాట. మనం ఎప్పుడైతే ఎలా ఉంటుందనంటే, మన ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు అని అంటే వాళ్ళ యొక్క డిసీజ్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పద్ధతిలో మీకు ఇది తగ్గుతుంది అని చెప్తేనే సగం ప్రాబ్లం తగ్గువైపోతుంది. సైకలాజికల్గా వాళ్ళకి మోటివేషన్ ఇస్తామన్నమాట. ఇది తగ్గుతుంది, దీనివల్ల ఇంత ప్రాబ్లం వరకు వస్తుంది, మీరు ఈ పద్ధతులను పాటించండి, ఈ ఆహార పద్ధతులను పాటించండి, ఆహారంలో ఇవి ఎక్కువగా తినండి, పండ్లు ఫ్రెష్గా దొరికే పండ్లు తినండి. ఇప్పుడు అన్నీ కూడా సేంద్రియంగా వస్తున్నాయి కదా, అంటే ఆర్గానిక్ అని చెప్తున్నారు. అవి ఎంతవరకు ఆర్గానిక్ అనేటువంటి క్వశ్చన్ మార్క్, కానీ అవి ఆర్గానిక్ అయితే బ్రాండెడ్ ఐటమ్స్ లాగా అవి ఉన్నాయన్నమాట. సో ఆ రకమైనటువంటి పండ్లను తినచ్చు. లేదా ఇంట్లోనే ఇవాళ రేపు చేసుకునేటటువంటి చాలా రకాలైన పద్ధతులు వచ్చేసాయి. ఇప్పుడు కూరగాయలు పండించుకోవాలంటే ఇంట్లోనే పండించుకుంటున్నారు కదా, సో అట్లాగా కూరగాయలు పండించుకొని తినవచ్చు.
అట్లాగా చేసుకుని తింటే కూడా క్యాన్సర్ పేషెంట్స్కి చాలా వరకు ఈ ప్రకృతి వైద్యం హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఇప్పుడు కొంతమందికి క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది, అయిపోయిన తర్వాత వాళ్ళు సర్జరీ చేయించుకుంటారు కొన్ని పార్ట్స్ అవయవాల్లో వస్తే. ఆ సర్జరీ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేసెస్ లోపల, లేకపోతే కనుక బినైన్ కండిషన్స్లో, అంటే సర్జరీ లేకుండా బినైన్ మందులతో తగ్గిపోయేటటువంటి కేసెస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ప్రకృతి వైద్యం చాలా బాగా పనిచేస్తుంది అనమాట. రైట్. అండ్ అలాగే మేడం, కమింగ్ టు సీజనల్ ఇన్ఫెక్షన్స్ లైక్ జలుబు కావచ్చు, ఫ్లూ కావచ్చు, వీటిని నివారించడంలో ప్రకృతి వైద్యం ఎంతవరకు మనకి హెల్ప్ఫుల్ అవుతుంది? దీనిలో కూడా ప్రకృతి వైద్యం అక్యూట్లోను క్రానిక్లోను రెండిట్లోనూ అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎలాగా అనేసనంటే, ఇప్పుడు ఇమ్యూనిటీని మనం పెంచాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం బయటకు వెళ్తుంటాం, బస్లోనే వెళ్తాం లేదా మెట్రోలో ట్రావెల్ చేస్తాం. మెట్రోలో ట్రావెల్ చేసినప్పుడు 10 మంది వెళ్తారు, దానిలో 2 తుమ్ముతూ ఉంటారు, మిగతా 8 మంది తుమ్మరు. ఎందుకు? బికాస్ దే హ్యావ్ ద ఇమ్యూనిటీ. ఓకే. ఈ 2కి ఇమ్యూనిటీ లేదన్నమాట. సో ఆ ఇమ్యూనిటీని పెంచడం కోసమని ప్రకృతి వైద్యం హెల్ప్ఫుల్ అని. అది ఎలాగా అనంటే డీటాక్సిఫికేషన్ మెథడ్స్, ఎనిమా ఇవ్వడము, దాని తర్వాత మట్టి పట్టీలు ఇవ్వడము, దాని తర్వాత హిప్పు బాధ చేయడము, ఆహారంలో మార్పులు తీసుకురావడము, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరుగుతుందో ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరుగుతుందో అప్పుడు అక్యూట్ డిసీజెస్ కాదు కదా, ఏ డిసీజెస్ మన దగ్గరికి రావు. రైట్. అసలు మ్యామ్, అంటే మనం కాసేపు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే, అసలు జీవితాంతం కొంచెం అత్యాశ ఏది, జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అలవాట్లు మనం అలవర్చుకోవాలి? జీవితాంతము ఆరోగ్యంగా ఉండాలంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ప్రకృతి చికిత్సలో పాటించేటటువంటి 5 సూత్రాలు పాటించాలి. ఓకే. 12 గ్లాసుల మంచినీళ్ళు తాగాలి, దాని తర్వాత రోజుకి 2 సార్లు భోజనం చేయాలి, వారానికి ఒకసారి ఉపవాసం చేయాలి, తర్వాత వారంలో రోజుకి ఒక గంట సేపు అయినా వ్యాయామం చేయాలి, ధ్యానం చేయాలి. ఈ 5 చేస్తే తప్పకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాం. అది ఏ వయసు వాళ్ళైనా పర్వాలేదు, వృద్ధులు కావచ్చు, నడి వయసు వాళ్ళు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, ప్లస్ చదువుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, మిడిల్ ఏజ్, ఏ ఏజ్ అయినా కూడా వీ కెన్ డూ ఇట్. ఓకే. అయితే మీరు చెప్తున్నారు ఇప్పుడు ప్రతిరోజు ఈ నిబంధనలు పాటించడం ప్రకృతి వైద్యంలో ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, దీనికి ఎంత ముఖ్యమైనది ఇది? అంటే మీరు ఖచ్చితంగా ఇలాంటివి పాటించాలి అని చెప్తే ఏమేం చెప్తారు? అంటే లైక్ వ్యాయామం కావచ్చు, అలాంటివి, ప్రాణాయామం అంటున్నారు కదా, అలాంటి వాటివి. ప్రాణాయామం చెప్తాం కదా, ఇప్పుడు పేషెంట్ వస్తారు మాకు తగ్గట్టుగా, వాళ్ళకి కావాల్సిన ప్రాణాయామం చెప్తాము. ఆల్టర్నేట్ నాస్టల్ బ్రీతింగ్ అనేది చెప్తాము, దాని తర్వాత భస్త్రికా ప్రాణాయామ చేయిస్తాము, భ్రామరీ ప్రాణాయామ చేయిస్తాము. అంటే వాళ్ళ యొక్క డిసీజ్ని బట్టి చేయిస్తాం. ఇప్పుడు నిద్ర లేకుండా వస్తారు ఎవరైనా పేషెంట్, నాకు నిద్ర రావటం లేదని అంటారు, ఎందుకంటే కంటిన్యూస్గా వాళ్ళు బ్లూ స్క్రీన్ చూస్తూ ఉంటారు, నిద్ర రాకుండా ఉంటుంది వాళ్ళకి. స్క్రీన్ చూస్తూ ఉంటే నిద్ర ఆటోమేటిక్గా రాకుండా పోతుంది కదా. సో వాళ్ళకి ఏం చేస్తాం మనము, రెగ్యులర్గా మనము ప్రాణాయామ చేస్తాం, భ్రామరీ ప్రాణాయామ చేయిస్తాము, దాని తర్వాత శీతకారి ప్రాణాయామ చేయిస్తాము. అదేవిధంగా మనం స్పైనల్ బాత్ ఇస్తాము, మడ్ థెరపీ ఇస్తాము ప్రకృతి వైద్యంలో. అలా ఒక డిసీజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఓకే. అయితే మ్యామ్, ఈ ప్రకృతి వైద్యం లేదా అంటే మరియు ఆధునిక వైద్యానికి ఈ రెండింటిని ఒకేసారి ఫాలో అవ్వచ్చా మనం? తప్పకుండా అవ్వచ్చండి. ఎందుకనంటే ఎప్పుడు కూడా మనము ఆధునిక వైద్యం ఉంది కదా, ఆధునిక వైద్యం అని అంటే మీరు ఏమనుకుంటారు, ఓన్లీ అలోపతి వైద్యమే. సో ఈ అలోపతి వైద్యంలో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ఆ మెడిసిన్స్ వాడుకుంటూనే ప్రకృతి వైద్యం చేయవచ్చు. చాలా మంది అనుకుంటారు హాస్పిటల్కి రాగానే ఇవన్నీ చెత్తకుప్పులో పారేయాలి, ఇవి అవసరం లేదు అని అనుకుంటారు మెడిసిన్స్. కాదు, అలా ఎప్పుడూ చేయకూడదు. సడన్ గా ఏ మెడిసిన్ కూడా మారడానికి వీల్లేదు, మానకూడదు కూడా. ఆ మెడిసిన్ ని కంటిన్యూస్ చేసుకుంటూనే ఈ పద్ధతులను పాటించాలన్నమాట. ఓకే. అదేవిధంగా అంటే అసలు ఈ ప్రకృతి వైద్యం ఉపయోగించకూడని డిసీజ్ కావచ్చు, లేదంటే ఇలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటాయా? ప్రకృతి ఉపయోగించకూడని, అసలు ప్రకృతి వైద్యంలో ఉపయోగించకూడదంటే ఏముంటుంది, అన్ని ప్రకృతే కదా, మనం ఉన్నదే ప్రకృతికి ఇది మనకు కాదు అనడానికి లేదు కదా. అలాంటివన్నీ ఏమీ ఉండదు, అన్ని డిసీజెస్కి ఇది ఉపయోగపడుతుంది ఎక్సెప్ట్ ఎమర్జెన్సీస్. ఓకే. ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, యూ హ్యావ్ టు గో రష్ టు ది అలోపతిక్ హాస్పిటల్. ఎమర్జెన్సీస్ రాకుండా ఉపయోగపడుతుంది, కానీ ఎమర్జెన్సీస్ వస్తే మాత్రం ప్రకృతి వైద్యం మనం ఏం చేయలేం. ఇట్స్ అ ఫ్యాక్ట్.
Okay. మనం ఏది ఉందో అది మనం కరెక్ట్ గా చెప్పుకోవాలి. ఎందుకనంటే చాలా మంది అనుకుంటారు హార్ట్ అటాక్ వచ్చినా కూడా అక్కడికి వెళ్తాం. ఇప్పుడు సపోజ్ కుక్క కరిచింది ఎవరికైనా, కుక్క కరిస్తే యాంటీ రేబీస్ అనేటటువంటిది వ్యాక్సిన్ తీసుకోవాలి కదా, ఇమీడియట్ గా ఇంజెక్షన్ తీసుకోవాలి. దానికి ప్రకృతి వైద్యం ఏం చేయలేదు. కుక్కల్ని తరవేయగలుగుతుంది కానీ కుక్క కరవకుండా మాత్రం అరిచిన తర్వాత మాత్రం దే హ్యావ్ టు గో టు ది అలోపతిక్ వైద్యం. ఇమీడియట్ గా దానికి మాత్రమే వెళ్ళాలి. ఓకే. అయితే మేము చాలా వరకు ఈ శాస్త్రీయ ఆధారాలు తక్కువగా ఉన్నాయని వచ్చే విమర్శలకి ప్రకృతి వైద్యం ఎలా సమాధానం ఇస్తుంది? మేడం, శాస్త్రీయ ఆధారం లేదు అనేటటువంటిది లేదండి. చాలా సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది, చాలా సైంటిఫిక్ స్టడీస్ నేచురోపతి పైన ఉన్నాయన్నమాట. నేచురోపతిలో చాలా స్టడీస్ ఇప్పుడు మన ఇండియాలో తక్కువ అవుతున్నాయి కానీ బయట దేశాలలో చాలా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి. సైంటిఫిక్గా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పాను కదా హిప్ బాత్ ట్రీట్మెంట్, దాని గురించి ఎంతో సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. చాలా చేశారు, మనం చేయలేదు ఇప్పుడు, కానీ చాలా వరకు చేశారు. ఇప్పుడు క్యాన్సర్ మీద బాగా రీసెర్చ్ అనేటటువంటి జరుగుతుంది. యోగా ప్రాణాయామ క్యాన్సర్ని ఎలాగా కంట్రోల్ చేయగలుగుతుంది, క్యాన్సర్ కణాలని ఏ విధంగా అది డిసీజ్ని కంటిన్యూ చేస్తుంది. ఫాస్టింగ్ థెరపీ, ఇప్పుడు మనం ఏదైనా ఒక దానికి ఆహారం పెడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది గ్రో అవుతుంది బాగా. ఆహారాన్ని మనం తగ్గించాం, ఫాస్టింగ్ని మనం చేయించాం, ఫాస్టింగ్ థెరపీని మనం ఇంప్లిమెంట్ చేసాము అని అంటే డెఫినెట్గా ఆ కణం చచ్చిపోతుంది అక్కడ. చేసే విధానంలో మనం ఫాస్టింగ్ థెరపీని మనం ఎఫెక్టివ్ చేయాలి. ఇప్పుడు ఫాస్టింగ్ థెరపీ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆన్ ద క్యాన్సర్ అనేటటువంటి దానిపైన మంచి రీసెర్చ్ జరుగుతుంది. ఓకే. అలాగే యోగా ప్రాణాయామ క్యాన్సర్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది అంత కూడా కాకుండా జస్ట్ ఒక చెస్ట్ ప్యాక్ కడితే బ్రాంకేల్ ఆస్తమా అనేటటువంటిది ఎలా కంట్రోల్ అవుతుంది అనే దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది. ఆల్రెడీ సైంటిఫిక్ స్టడీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క హైడ్రోథెరపీ మీద, ఒక్కొక్క అవయం మీద, ఒక్కొక్క డిసీజ్ మీద ఏ విధంగా అది పనిచేస్తుంది సైంటిఫిక్ థెరపీస్ ఆల్రెడీ ఎప్పుడో 2019లోనే అది జరగడం జరిగింది. ఓకే. అయితే మ్యామ్, అంటే ఏ ట్రీట్మెంట్ అయినా పీపుల్కి ముందు వచ్చే డౌట్ అంటే మనకు తెలుసు అది ఎంతవరకు యూజ్ అవుతుంది అని చెప్పి, బట్ బయట జనానికి ముందు వచ్చే డౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది. ఈ ప్రకృతి వైద్యంలో ఎస్పెషల్లీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా దీనివల్ల? మందేస్తే కదా సైడ్ ఎఫెక్ట్ ఉండేది, మందే లేని వైద్యంకి సైడ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటాయి? అసలు నెవర్ ఎవర్ గివ్ ద సైడ్ ఎఫెక్ట్, ఇట్ నెవర్ గివ్ ద సైడ్ ఎఫెక్ట్. మనం మేము అన్ని తీసివేతలే, మా దగ్గర బాడీలో ఉన్న టాక్సిన్స్ తీసివేస్తాం కదా. తీసివేస్తున్నప్పుడు అన్ని మైనస్ చేస్తూ ఉంటే ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది? ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల. కాకపోతే ఏంటనంటే ఇప్పుడు ఎవరికైనా చర్మ వ్యాధులు ఉన్నాయనుకోండి, ఓపెన్ ఊన్స్ ఉంటాయి, ఊన్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం మట్టి పెట్టకూడదు. పెడితే మళ్ళీ కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంటుంది, అది చూసుకొని మనం పెడతాం అనమాట. ఓపెన్ ఊన్స్కి మట్టి పెట్టము, క్లోజ్డ్గా ఉన్న ఊన్స్ మాత్రమే మట్టి పెడతాం. ఓకే. అదొక్కటి ఉంటుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడా దీని మీద ఎక్కడా కూడా ఉండవు. ఒకవేళ చాలామంది ఏమనుకుంటారంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కొంతమందికి మోషన్స్ అవుతూ ఉంటాయి, లేకపోతే కొంతమందికి ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే వాటికి మేము హీలింగ్ క్రైసిస్ అని చెప్తామన్నమాట. అంటే బాడీలో ఉన్న విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోవడానికి ఇది ఒక మార్గంని చూస్ చేసుకుంటున్నాయి అన్నమాట. సో అలా బయటికి వెళ్ళిపోతాయి. అయితే మ్యామ్, ఈ ప్రకృతి వైద్య ఆసుపత్రిలో రోగుల భద్రతను అంటే ఎలా కాపాడతారు అసలు? మామూలుగా ఎలా కాపాడుతుంది హాస్పిటల్ అనేది? ఎలా చూసుకుంటారు? ఎలాంటి ప్రికాషన్స్ ఉంటాయి వాళ్ళకి? ఏమన్నా ప్రోటోకాల్స్ ఉంటాయా వాళ్ళకి? ఏమైనా ఉంటాయా? భద్రత ఉంటుంది కదా, డాక్టర్స్ 24/7 డాక్టర్స్ మానిటర్ ఉంటుంది. పొద్దున సాయంకాలం అన్నీ కూడా చేస్తూ ఉంటాము. అన్నీ కూడా భద్రత అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్స్లో ఎక్కడైనా భద్రతనే ఉంటుంది. సో ఇట్ ఈస్ దేర్. ఓకే. అయితే ప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహించడంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ పాత్ర ఎంతవరకు ఉంది? అది 100% సపోర్ట్ చేస్తుందండి. ఆయుష్ మంత్రిత్వ శాఖ చాలా సపోర్ట్ చేస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ప్రకృతి వైద్యం. ఎందుకనంటే అన్నిట్లో కల్లా ది బెస్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు అవగాహన చాలా మందికి పెరిగిందనమాట. ఎందుకంటే ఇన్ని రకాల మందులు వేసుకొని చాలా మందికి విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మందులు వేసుకుంటారు, వాళ్ళకి ఇంకా వేసుకోవాలని అనిపించదు. అప్పుడు ఏం చేస్తారు, ఇదొక మార్గంని వాళ్ళు ఎంచుకుంటారు అన్నమాట. సో ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది మనకి. తెలంగాణ రాష్ట్రంలో కాదు, మొత్తం ఇండియాలోనే ఇది బాగా సెంట్రల్లో కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది.
ఓకే. అయితే ఈ ప్రకృతి వైద్య ఆసుపత్రులు అనేవి ఇస్ ఇట్ అఫోర్డబుల్ ఆర్ అంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా? లేదండి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మంది ఇదైతే మాత్రం అది సామాన్యులకి చాలా చేరువుగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అనంటే మన తెలంగాణ వైట్ రేషన్ కార్డ్ అని ఉంటుంది కదా, అది సబ్సిడీ కార్డు ఉంటుంది. ఆ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అది వీళ్ళందరికీ కూడా మనం ఫ్రీగా ఇవ్వాలి అని ట్రీట్మెంట్ పార్ట్ మాత్రం ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోండి అది ఫ్రీగా ఉంటుంది. వాళ్ళకి భోజనం మాత్రమే ఖర్చు అవుతుంది. భోజనము, బెడ్ ఛార్జెస్ మాత్రమే ఖర్చు అవుతాయి. బెడ్ ఛార్జెస్ కూడా ఎంత ఉంటాయనంటే వాళ్ళకి రోజుకి 100 రూపాయలు 50 రూపాయలు మాత్రమే ఉంటుంది, అంతకన్నా ఎక్కువగా ఉండదు. ఇంకా ట్రీట్మెంట్ మీరు ఏ ట్రీట్మెంట్ అని తీసుకోనియండి, ఈ 600 రూపాయల ట్రీట్మెంట్ తీసుకోండి, 700 తీసుకోండి, 1000 రూపాయల ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఓకే. భోజనము, బెడ్ మాత్రమే వాళ్ళకి ఛార్జ్ పడతాయి. ఓకే మ్యామ్, ఈ గ్రామీణ ప్రాంతాలు లైక్ రిమోట్ ఏరియాస్ అంటాం కదా, వీటిల్లో ప్రకృతి వైద్య కేంద్రాలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయంటారు? ఇప్పుడు పిహెచ్సిస్లో ఉంటాయి కదా, ఇప్పుడు జిఎన్డీస్ అని ఉన్నాయి, గవర్నమెంట్ నేచురోపతి డిస్పెన్సరీస్ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల లోపల. కానీ అన్ని చోట్ల లేవు, మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో లేవు, కొన్ని జిల్లాలలో మాత్రమే ఉన్నాయి. అక్కడికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ఎందుకనంటే రీసెంట్గా మన ప్రభుత్వం ఏం చేసిందంటే యోగా ఇన్స్ట్రక్టర్స్ని అన్ని చోట్ల కూడా పెట్టిందనమాట, ప్రతి ఒక్క పిహెచ్సిలలో పెట్టడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ ప్రకృతి వైద్యం అందాలి అనేటటువంటి ఉద్దేశం లోపల వాళ్ళు కూడా ఈ యోగాసనాలు చేయాలి, వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీస్ కావాలి అని అంటే ఇవి తప్పకుండా చేయాలి అని అన్ని చోట్లల్లో కూడా యోగా ఇన్స్ట్రక్టర్స్ని పెట్టడం జరిగిందనమాట. వాళ్ళ ద్వారా వెళ్తుంది. దాని తర్వాత ఆశా వర్కర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఈ వైద్యం అనేటటువంటిది అందరికీ వెళ్తుంది. ప్రతి చోట ఒక డాక్టర్ ఉంటారు, మెడికల్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళ గ్రామీణ ప్రాంతాల లోపల ప్రకృతి వైద్యం వెళ్తుంది అనమాట. అంతే కాకుండా స్కూళ్ళల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, దాని లోపల కూడా వీళ్ళు చాలా వరకు దాన్ని ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు. ఓకే మ్యామ్, అయితే ఈ డిజిటల్ ఎడిక్షన్ ఉంటుంది కదా, వీటికి ప్రకృతి వైద్యం ఎంతవరకు హెల్ప్ అవుతుంది? డిజిటల్ అంటే ఫోన్స్కి అడిక్ట్ అవ్వడము, డిజిటల్ మనం దీనికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటటువంటిది అందరికి ఒక పెద్ద క్వశ్చన్. ఇది మనము దానిని మార్చుకోవాలి అంటే మనంతటా మనమే దానిని వదిలేసుకోవాలన్నమాట. దానికి మనం ఏ విధంగా మనం చెయ్యాలి అని అంటే ఒక అవగాహన అనేటటువంటిది తీసుకురావాలి. దానికి ఇది వాడుతుంటే ఇప్పుడు అందరికీ చెప్తున్నారు కదా, ఎన్నో సైంటిఫిక్ స్టడీస్ వచ్చాయి. ఎక్కువసేపు మనము స్క్రీన్ చూస్తూ ఉంటే మెంటల్గా ఎఫెక్ట్ అవుతుంది. కంటిన్యూస్గా పిల్లల్ని కనుక ఫోన్ చూపించి పెడుతూ ఉంటే వాళ్ళకి ఫిట్స్ వస్తున్నాయి, ఎపిలెప్టిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకి నర్వస్ డిసార్డర్స్ వస్తున్నాయి, కొంతమందికి పుట్టబోయేటటువంటి పిల్లలు అనారోగ్యంగా పుడుతున్నారు అని చెప్పి అన్ని రకాల సైంటిఫిక్ స్టడీస్ అనేటటువంటిది వస్తున్నాయి. కాబట్టి ఇంత చెడు కలిగించేటటువంటి దాన్ని మనం ఎందుకు తీసుకోవాలి? ఒకప్పుడు ఇది లేకుండానే కూడా నడిచింది కదా, ఒక్క క్షణం ఫోన్ చూడకపోతే ఏం కాదు కదా. కానీ నేను ఒకటి చెప్తాను, ప్రేక్షకులు ఎవరు వీక్షిస్తున్నారో, ఎలా రోజుకి వారానికి ఏ విధంగా అయితే మనం ఉపవాసం ఉంటామో, ఏ విధంగా అయితే మనము ఒక 20 నిమిషాల పాటు మనం మెడిటేషన్ చేస్తామో, అట్లాగే ఇంకొక ప్రకృతి సూత్రం ఏంటి అని అంటే రోజుకి కనీసం ఒక గంట సేపైనా ఫోన్ని ముట్టుకోకుండా ఉండడం. కనీసం 24 గంటల్లో ఒక గంట సేపు, అంటే పడుకునేటటువంటి 6 గంటలు పక్కన పెట్టేస్తే మిగతా మనం మేలుకుతోని ఉండి పనిచేసేటటువంటి ఒక గంట సేపు మాత్రం దీన్ని చూడకుండా అంటే దీన్ని అసలు అది మన దగ్గర ఒకటి ఉన్నది అనేటటువంటి భావన అది మర్చిపోయి ఆ విధంగా మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దీని నుంచి వచ్చేటటువంటి సగానికి సగం కాదు 100% డిసీజెస్ తక్కువైపోతాయి. అదొక అడిక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆల్కహాల్ ఎలా అయితే అడిక్షన్ అయిపోయిందో అలాగే ఫోన్ కూడా ఒక అడిక్ట్ అయిపోయాం. అడిక్షన్ ఆఫ్ ద డిసీజ్ అంటే ఇదేమో అనిపిస్తుంది. ఇప్పుడు నోబడీ ఈజ్ ఫోన్ లేకుండా ఎవరు ఉండటం లేదు, అందరికీ ఫోన్ కావాల్సి వస్తుంది. సో దానికి ఒక గంట సేపు మెడిటేషన్ ఏ విధంగా అయితే చేయమని చెప్తున్నానో అలాగే రోజుకు ఒక గంట సేపు ఫోన్ని మనం పక్కన పెట్టేస్తే మీ అంతటా మీరే అది చూడండి. ఎందుకనంటే మేము చాలా మందికి ప్రాక్టికల్గా ఇది మేము చేసి చూపించాం. మా దగ్గర స్టడీ జరిగిందనమాట. ఒక గంట సేపు దీన్ని పక్కకు పెట్టేస్తే వాళ్ళ లోపల చాలా మెటబాలిక్ యాక్టివిటీస్లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళలో ఉన్నటువంటి బీపీ నార్మలైజ్ అయింది,
వాళ్ళకు ఉన్నటువంటి షుగర్ తక్కువైపోయింది, ఆటోమేటిక్గా తగ్గింది. మ్మ్. సైకలాజికల్గా రకరకాల ఆలోచన చేస్తున్నారా, అది కూడా వాళ్ళే చెప్తున్నారు అనమాట. మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని రకాలుగా బాధపడుతున్నామంటే మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడ అని. ఎందుకనంటే ప్రకృతి ఆశ్రమంలో ఎక్కువగా దీన్ని ఉపయోగించకూడదు మ్మ్. అందుకని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా విషయాలు అంటే మాకు తెలియని విషయాలు చాలా మీరు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర. నమస్తే.